49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తనకు కూడా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆయనతో గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నామా ఎవరైతే ఈ శ్రీధర్తో ఉందో తనకి ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఏదో డిస్టర్బెన్స్ ఉంది, మరి డివోర్స్ అయిందో లేదో తెలియదు, సపరేట్గా ఉంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే తనకి పేరెంట్స్ కూడా లేరు, అదొక మైనస్. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఈడేమనుకున్నాడు, నేను ఎమ్మెల్యేని, ఈ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు బికాజ్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డిస్టర్బెన్స్ అయింది, మళ్ళీ ఇంకొకటి తిరిగి మళ్ళీ ఇలా వదిలేశారని ఈ మీద మచ్చపడుద్ది, ఎవరికి చెప్పుకోలేదని ఆ బలహీనత వీడికి బలమైంది. ఇలా మీడియాలో పిలిచి ఇలా ఇలా కేసు చెప్పుద్దని గెస్ట్ చేసి ఉండడు, విచ్చలవిడిగా బాగా రెచ్చిపోయాడు. ఇక బయట పెట్టంగానే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేని అంటే మాయ మాటలు చెప్పేసి ఒళ్ళో పెట్టుకున్నాడు అని చెప్పవచ్చు. అమ్మాయే ఎమ్మెల్యేని మాయ మాటలు చెప్పి పెట్టిందే అయితే ఈయనే కదా వీడియో కాల్, వాట్సాప్లో వీడియో కాల్ చేసేసి నూడి అన్ని చూపించాడు. నాకైతే అమ్మాయి తప్ప అనిపిలే. ఎప్పుడైనా సరే మగవాళ్ళే ఈయనే ముందు వెంటపడి ఉంటాడు. ఎందుకోసం అంటే ఈడికి పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యి ఒక బాబు కూడా, కక్కిన కోడికి ఆశపడి రకాల. అయితే ఈడ ఒక క్యారెక్టర్ లేనని అక్కడే అర్థమవుతుంది. మ్యారేజ్ కానోళ్ళు ఇంకా చూస్తారు, కానీ మ్యారీడ్ ఒక బాబు ఉన్నాక అంటే ఏంటి ఏదో యూజ్ చేసుకుని వదిలేవచ్చు అని ఇంకా ఆల్రెడీ ప్లాన్తోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక బాధ్యతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఎమ్మెల్యే అంటే ప్రజలకి సేవ చేయడం, సోషల్ సర్వీస్, ఓకేనా? సో ఆయన రోల్ మోడల్గా ఉండాలి, ఆయన చూసి సొసైటీ నేర్చుకునేటట్టు ఉండాలి. సో ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలా చేయటం చాలా తప్పు, ఈయనకి కఠిన శిక్ష పడాలి. ఎమ్మెల్యే ఈయన పార్టీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని ఆయన మళ్ళీ కేసు కాకుండా మేనేజ్ చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సాధారణమైన మనిషి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా నార్మల్ ఉన్న ఇలాంటి సెకండ్స్ లో యాక్షన్ తీసుకుంటారు. సెకండ్స్ లో వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండేది అనుకుంటున్నారు? సెకండ్స్ లో లోపలేసేస్తారు, బయటికి రారు, బెయిల్ కూడా ఇవ్వరు, చాలా స్ట్రిక్ట్ గానే తీసుకుంటారు. ఆయన ఎమ్మెల్యే అవటం మీద కొద్దిగా టైం పడుతుంది అనుకుంటున్నాను నేను. అసలు ఆయన మీద కేసు తీసుకుంటారో లేదో అది డౌటే. ఎందుకోసం అంటే మన కంట్రీలో మనకు ఉన్నదే కామన్ ప్రాబ్లం. ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్కి, పేద ప్రజలకి ఎప్పుడు న్యాయం జరగదు. వాళ్ళకైతే ఇలాంటి వాళ్ళకి కనీసం కేసు కూడా తీసుకోరు. అంటే ఇదే ఇష్యూ గతంలో జరిగే జనసేనలో ఇప్పుడు నిన్నటి నుంచి సంవత్సరాల్లోనే ఇప్పుడు లాస్ట్ టైం ఏమంటారు జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి, ఈ ఇష్యూ, ఒక అమ్మాయి ఒక ఎమ్మెల్యే వచ్చేసి తమిళనాడులో వెళ్ళి ఒక అబ్బాయిని చంపేయడం, అది ఒక ఇష్యూ. సో ఇంకా ఇంకొక ఎమ్మెల్యే ఇదే జనసేన ఇష్యూ. మరి అన్ని జనసేనలు జరుగుతుంది, ఏమైనా కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చా మరి వేరే పార్టీ వాళ్ళు? కావచ్చు, వెనకాల వీళ్ళ పార్టీ మీద బురద జల్లటానికి కుట్ర జరుగుతూ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏ మీటింగ్ లో మనం చూసుకుంటే ఏ ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగినా సరే నేను క్షమించను, కఠినమైన చట్టాలు తీసుకొస్తాను, వాళ్ళకు నడి రోడ్డు మీదనే శిక్షిస్తానని చెప్పేసి ఇచ్చారు సభలలో. కానీ మరి ఇప్పుడు తన పార్టీలోనే ఒక ఎమ్మెల్యే ఉండి ఎందుకు స్పందించట్లేరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే మరి న్యూస్ వచ్చి కూడా 2 days అవుతుంది, అంత ట్రోల్ అవుతుంది మీడియాలో. మరి ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నట్టు ఏం అనిపించట్లేదు. వాళ్ళు చెప్పింది ఒకటి చేతలు ఒకటిలాగా ఉంది. అన్ని మాటలే, చేతలు అయితే ఏమి లేవని అంటారు. లేడీస్ ఎవరికైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా, ఎవరికైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి. మరి ఈ అమ్మాయి ఇలా అంటే మరి బాధ్యతారహితమైన పదవిలో ఉండి బట్టలు ఇప్పి చూపించమంటారు ఓటేసినందుకు. మరి అసలు ఆ బట్టలు ఇప్పి వీడియోస్ అలా చూపించడం చాలా తప్పు. ఆ బట్టలు ఇప్పిన వీడియోస్ ఈయన ఎందుకు చూపించాడో చెప్తాను ఆగండి. ఈయన ఎందుకు చూపించారో, ఈయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు, మాదే పార్టీ రూలింగ్ అన్న అహంకారంతో చూపించాడు. నన్ను ఎవరేం చేయలేరు, నన్ను చూస్తే అందరూ దడుస్తారు. ఈ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు, ఈయనకి పేరెంట్స్ లేరు, హస్బెండ్ తో కూడా డిస్ప్యూట్ అయింది, ఎవరికి చెప్పుకోలేదు. అది ఆ బలహీనత వీడికి బలమైంది. ఏదో యుద్ధం జరిగిపోయినట్టు ప్రజల సమస్యలు వదిలేసి ఒక జనసేన ఎమ్మెల్యే ఏదో చేయలేని తప్పు చేసినట్టు, అది ఇంకా ప్రూఫ్ కాకపోయినా గానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారి రియాక్షన్ అనేది రియాక్షన్ గా ఉంది. వాళ్ళ గురించి మీరేం చెబుతారు? వాస్తవంగా చెప్పాలంటే ఆయన చేసిన తప్పే అయినా గానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పు చేశాడని వెనకేసుకొని రాలేదు, ఆయన సస్పెండ్ చేశాడు. ఇంతకుముందు జనసేన పార్టీలో చేసిన వాళ్ళని కూడా సస్పెండ్ చేశాడు. కాకపోతే వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రోజా గారు మీకు మాత్రం గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సింది నేను మాత్రం. ఎందుకంటే మీలాగా డోర్ డెలివరీ ఇంటికి చెయ్యం అనంతబాబు లాగా, రంపచోడవరం ఎమ్మెల్సీ, అలాగే గోరెంట్ల మాధవరాగా ఇంటికి వచ్చిన అవకాశం కోసం వచ్చిన ఏదో సాయం కోసం వచ్చిన మహిళల్ని అరాచకంగా మానభంగం చెయ్యం. చేసిన
పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా అలాగే మేము రన్నింగ్ చెయ్యం. మొన్న తాడిపల్లి వస్తే వాళ్ళతో సన్మానం చేయం, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా మేము చూసుకోము. మాది ఏంటంటే నువ్వైనా నేనైనా ఎవడైనా ఆఖరికి పవన్ కళ్యాణ్ అయినా తప్పు చేస్తే తల తెగిపోయే పార్టీ పెట్టాడు, అది జనసేన పార్టీ. ఆ పార్టీ మీద బురద చల్లాలంటే నీ వల్ల కాదు, రోజా వల్ల కాదు, ఇండియాలో ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అదే చేశాడు. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఉరి శిక్షకి ఆయన సిద్ధం. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆయన్ని మీరు కించపరచడం అనేది నాకైతే ఇది ఏ విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నాడు ఏంటంటే గిరిజనుల కోసం, జాబ్ లేని వాళ్ళ కోసం, నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం ఎక్కడికంటే ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఆంధ్రాలో పెడుతున్నాడు. నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికైనా పెడుతున్నాడు, ఇండియాలో ఒక ఆంధ్రాకి తప్ప. అలాంటి నాయకుడిని మీరు అనడం ఇది నాకు నచ్చట్లేదు. కాకపోతే మీరు ఇంకా స్ట్రాంగ్ పిల్లర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళకండి, వెళ్ళారనుకో 150 సీట్లు 11 సీట్లు పడ్డారు, ఈసారి 0కి వెళ్ళిపోతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిన్నగా మొన్న తాడిపల్లి వచ్చారు, ఇన్ని రోజులు బెంగళూరులో ఉన్నారు, మీకేం తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో. కాకపోతే ఆయన వెనకేసుకొని రావడం అనేది జరగదు. ఆయన ఏం చేసినా కానీ ఈ దెబ్బతోటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు మీకు, అందరికి, జనాలకి, ప్రతి ఒక్కరికి కూడా. అరవ శ్రీధర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇటు 10 తరాలు అటు 10 తరాలు నిలిచిపోయేలాగా జనసేన పార్టీలో ఇవ్వడం, తప్పు చేస్తే తల తెగిపోయేలాగా ఉంటుంది. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మాకు డబ్బున్నోడు వద్దు, దమ్మున్నోడు కావాలని. అలాంటి నాయకుల్ని తయారు చేస్తున్నాడు. చూడండి నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు ఇలాంటి ఎన్ని నెగిటివ్ చేసినా ఏం కాదు, పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా కాదు, ఒక్కొక్కడికి తాట తీస్తాడు. ఈసారి జాగ్రత్త, కబడ్దారు మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడండి. జై పవర్ స్టార్, జై జనసేన. ఓకే సార్, చివరికి ఒక్క మాట. రోజా గారు ఉన్నారు కదా, జనసేన పార్టీని వేరే పేరుతో పోల్చడం జరిగింది, అది ఎంత మటుకు న్యాయం అంటారు? రోజా గారికి ఏమైనా కౌంటర్ ఇస్తారా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఒక్కటే రోజా గారి గురించి మాట్లాడంటే, రోడ్డు మీద నుండి మనం పక్కన వెళ్తా అంటే పెండ మీద రాయితే అది మన మీదే పడుతుంది. రోజా తోటి మాట్లాడిన మనకి ధైర్యం లెగ్గు, ఆమె గురించి మాట్లాడిన దండగే.